అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. తను అనుకుంటది ఏంటి శివ బయట అలా ఉన్నాడు కదా, ఏంటి ఇంట్లో ఎలా ఉంటున్నాడు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. మ్యారేజ్ కి అవన్నీ అలా చేసుకొని లేకెళ్ళిపోతాను నేనైతే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు. ఏంటి తమ్ముడు చాలా రోజులకి వచ్చావు? ఏం చేస్తున్నావు? ఏమి చేయట్లేదురా. ఏముంటాయి షాప్లో బట్టలు మాట్లాడడం ఏం వ్యాలంటైన్స్ డే కదా, ఏంటి సంబరాలు గింబరాలు ఎట్లేవా? ఎలాగొచ్చావు? ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? నాకేంటి ఉంటాయన్న, లవర్లు ఉన్నారు బాగా తిరుగుతారు, ఏ లేక లవర్లు ఉన్న వాళ్ళు బాగా తిరుగుతారా? లవర్లు లేరు అంటావు నీకు ఇప్పుడు. అది ఎట్రా మొన్న ఒక అమ్మాయితో కనబడ్డా? మీనా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లేదన్యా. మేము చూస్తామని సందులోకి దూరిపోయావు. అయితే ఇప్పుడు ఏంటి బాధపడుతున్నావు గర్ల్ ఫ్రెండ్ లేక? గర్ల్ ఫ్రెండ్ అంటే కాస్త అలా తిరగడం ఏదో ఎంజాయ్మెంట్ ఉంటది కదా. ఏంటి సార్ అది? అలా తిరగడం ఏదో ఎంజాయ్మెంట్ ఉంటది కదా. ఎందుకురా దోల? మా యూత్ కోసం నీకే తెలిసిన అసలు. ఎందుకురా బాధ? ముందు కష్టపడ్డామా పైకి వచ్చామా అని ఉండాలి కానీ ఏదో పైకి పడుతున్నావు కానీ. ఒపీనియన్ ఏంటి లవ్ మీద? నా లవ్ గురించి ఇప్పుడు ఎందుకులే అవన్నీ. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నువ్వు లవ్ అరే నేను ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చాం కాబట్టి మీకు చెప్తున్నాం రా. ఏ ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఆల్రెడీ లవ్ లో దిగాము, మునిగిపోయాము, పైకి తేలలేకపోయాము. ఆ ఎక్స్పీరియన్స్ మీద మీకు చెప్తున్నాము. చాలా మంది లవ్ చేసిన వాళ్ళు చాలా బాగున్నారు, నువ్వు మరి ఇలాగే అంటావు. కానీ నేను రోడ్ల మీద చాలా మంది చూస్తాను, వాళ్ళు తిరగడం ఎంజాయ్ చేయడం. అయితే ఇప్పుడు అది తిరగడం ఎంజాయ్ చేయడం అంటే ఏముందిరా అందులో? అంటే అది సినిమాలకి షికార్లకి టైం పాస్ అవడానికి మాకు ఎవరో ఉండాలి కదన్యా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. టైం పాస్ కావాలి అంటే ఏదైనా కెరియర్ మీద ఆలోచించంట. దాని మీద సరదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేద్దాం చెప్పు. చూడు ఏజ్ ఇదే మాది. కరెక్ట్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. నేను దానికి మాత్రం ఏమన్నా, మీరు శుభ్రంగా లవ్ చేస్తే ఓకే, లవ్ చేస్తాం, పెళ్లి చేసుకుంటాం, లైఫ్లో సెటిల్ అవుతాం అంటే ఓకే. ఇప్పుడు కొంతమంది ఏంటంటే లవ్ చేస్తారు ఏదో టైం పాస్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫ్రెండ్స్తో చెక్ చేసుకో. లవ్ ఫెయిలియర్స్ ఎక్కువ ఏదైనా మన ముందే పెట్టే ఉంటది కదా అమ్మాయితోనే. అదే అంటున్నాను. అందుకనే అమ్మాయిని అర్థం చేసుకునే విధానం కూడా రావాలని నేను అదే అంటున్నాను. ఫిట్ అయినా మనం అడ్జస్ట్మెంట్ అవుతే సరిపోతుంది. ఎలాగ అడ్జస్ట్ అవుతావు? నువ్వు తగ్గో. నేను చూస్తున్నాను కాబట్టి నువ్వు తగ్గో. నీ సంగతి నేను చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. నీకు వచ్చే అమ్మాయి కూడా డెఫినెట్గా నీకు నచ్చే అమ్మాయి ఎలా ఉంటుంది, నీలాగే ఉండాలనుకుంటావు. అప్పుడు అమ్మాయి కూడా తగ్గదు. నచ్చిన అమ్మాయి కోసం కాస్త కొంచెం తను తగ్గదు, ఏంటి సార్ అది? నచ్చిన అమ్మాయి కోసం కాస్త కొంచెం తను తగ్గదు, నువ్వు తక్కువ. తను తగ్గదు, నువ్వు తక్కువ. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఎందుకు ప్రెసెంట్ నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం. నీకు లేదు బట్ ఉంది ఉందనుకో. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత బయటని ఏమేమి చేస్తావో అవన్నీ నీ గర్ల్ ఫ్రెండ్కి అలవాటు ఉంటారు. తెలుస్తుంది, అన్ని తెలిసిపోతాయి బయట ఏమేమి చేస్తావో. ఎందుకంటే తన్నే కదా ఎక్కించుకొని తిరుగుతావు. నీకు అన్ని నువ్వు బయట ఏం చేస్తావు, ఎవరిని కలుస్తావు, ఎలా మాట్లాడతావు, ఎలా రియాక్ట్ అవుతావు ఏదైనా సిచ్యువేషన్కి, లేకపోతే నీ హ్యాబిట్స్, నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, గుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నువ్వు బయట చేసేవన్నీ కూడా తెలిసిపోతాయి. ఇంట్లో మీ సిస్టర్ కానీ మీ అన్నయ్యలకు కానీ లేకపోతే మీ పేరెంట్స్కి కానీ బయట చేసేవి వీళ్ళకి తెలియదు. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. కానీ నీ లవరు పెళ్ళైన తర్వాత నీ ఇంటికి వస్తారు, నీ ఇంట్లో ఉంటుంది. బయట ఉండేటట్టు నువ్వు ఇంట్లో ఉండవు. సో ఆటోమేటిక్గా తనకు నువ్వు నచ్చావు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజ్. తను అనుకుంటది ఏంటి శివ బయట అలా ఉన్నాడు కదా, ఏంటి ఇంట్లో ఎలా ఉంటున్నాడు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. మనం కూడా సమాజంలో 2 ఫేసుల్లో బతుకుతాం. ప్రతిదీ పేరెంట్స్కి చెప్పలేము, ప్రతిదీ సిస్టర్కి చెప్పలేము, ప్రతిదీ అన్నయ్యకి చెప్పలేము. బయట నీ లవర్తోనే నువ్వు తోపు అనమాట. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. నువ్వు బయట ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నువ్వు తోపు, కానీ అది ఇంట్లో పనిచేయదు. ఇంట్లో అందరికీ నువ్వు చిన్నోడివే.
ఆ తర్వాత నువ్వు వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని మిక్సప్ చేసి మీ ఇంట్లో పద్ధతులు వాళ్ళ ఇంట్లో పద్ధతులు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు కదా అరేంజ్ మ్యారేజ్కి అవన్నీ వెళ్ళిపోతాను నేను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. దయచేసి అలాంటి పనులు చేయకండి. వ్యాలంటైన్స్ డే ఈజ్ లైక్ లవర్స్ డే అని అంటారు, కానీ మనము లవ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని అది ఎవరు వ్యాలంటైన్స్ డే ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద లవర్స్, అది మీరు తెలుసుకోండి. ఎవరి మీద లవ్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవును, ఎస్. మీ పేరెంట్స్ మీదో, మీ సిస్టర్ మీదో, లేకపోతే మీ 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 మరదళ్ళ మీదో, లేకపోతే మీ అన్నదమ్ముల మీద, మీ ఎవరి మీదనే మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దట్ ఈస్ వ్యాలంటైన్స్ డే మీనింగ్. ఓకే విల్ మేట్. అంతే. చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే తమ్ముడు. నాకు ఎవరైనా అమ్మాయిని ఉంటే సజెస్ట్ చేయండి, కింద కామెంట్లో పెట్టండి.